చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు యోగా శబ్దం ఏంటి, దాన్ని ఒకసారి వివరించండి. యోగా అనే పదం యాక్చువల్గా దాని అర్థం సముద్రం అంతా అండి. అది యూజ్ అనే ధాతు సంస్కృత మూలం నుంచి వచ్చిన దాంట్లో నుంచి పదం యోగా అనే పదం పుట్టింది. దానికి అర్థం ఏంటంటే కలయిక, సంయోగం. ఇక్కడ కలయిక అంటే ఏదో రెండు విషయాల కలయిక కాదు, జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక. బాడీ అండ్ మైండ్, ద యూనియన్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్. జీవాత్మ పరమాత్మల యొక్క కలయికని యోగా. ఇంకా దీనికి నిర్వచనానికి వస్తే అనేక నిర్వచనాలు వచ్చేస్తాయి మనకి. సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అసలు ఇది యోగ శాస్త్రాన్ని అసలు ప్రారంభించిన మహర్షి పతంజలి మహర్షి. ముందుగా ఆయన మనం తలుచుకుని అసలు మనం ప్రారంభించాలి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. మనస్సులో దోషాలు పోగొట్టడానికి యోగ శాస్త్రాన్ని, భాషలో దోషాలు పోగొట్టడానికి వ్యాకరణ శాస్త్రాన్ని, శరీరంలో దోషాలు పోగొట్టడానికి ఆయుర్వేద శాస్త్రాన్ని, 3 శాస్త్రాలను ఇచ్చినటువంటి మహానుభావుడైన పతంజలి మహర్షికి మున్ముందుగా మనం నమస్కారం తెలియజేసుకుంటూ, యోగా సెంటర్లు అంటారు, యోగా చేస్తున్నామంటారు. ఈ యోగా శబ్దం ఒకప్పుడు ఎప్పుడు వేల ఏళ్ళ నాటి మన భారతదేశంలో ఉంది. ఇప్పుడు బాగా ఈ ఆధునిక యుగంలో బాగా పెరిగింది. ఈ యోగా సెంటర్లు పెరగటం, యోగా ప్రాక్టీస్ పెరగటం త్రూఅవుట్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అవును, యోగాలో ఏమేమి ఉంటాయండి అసలు యోగా విద్యలో? ఇప్పుడు ఏమైందంటే ఇందాక మీకు అర్థమయ్యేది చెప్పా, ఈ నిర్వచనాలు వచ్చేప్పటికి మనకు చాలా కనపడతాయి. అసలు ముందుగా మనం తీసుకోవాల్సింది పతంజలి మహర్షి చెప్పిన నిర్వచనమే యోగః చిత్తవృత్తి నిరోధః. యోగా అంటే మనస్సుని నిగ్రహించడమే యోగా. మైండ్ కంట్రోల్ ఈజ్ యోగా. చెప్పడానికి ఎంత ఈజీగా ఉంది మనకి, చాలా కష్టం అది. ప్రపంచంలో అత్యంత కష్టమైంది అదే. మనసు అనే కోతి లాంటిది కదా అది. ఇప్పుడు 100 ఆసనాలు చేసి మన శరీరాన్ని అన్ని రకాలుగా భంగిములతో ఉంచచ్చు. మనకన్నా సర్కస్లు చేసేవాడు ఇంకా బాగా ఉంచుతాడు. కానీ అది యోగా కాదు కదా. ముందు మనస్సును నిగ్రహించడమే యోగా అని పతంజలి మహర్షి చెప్పాడు. యోగా చిత్తవృత్తి నిరోధ. ఇంకా భగవద్గీతలోకి పెడితే యోగః కర్మసు కౌశలం. నువ్వు చేసే పని యందు చూపే శ్రద్ధ, స్కిల్ ఇన్ యాక్షన్, నిపుణత్వం, ఏకాగ్రత. అది సంగీతం అవ్వచ్చు, నాదోపాసన అవ్వచ్చు, నృత్య కళవచ్చు, ఏదైనా చదువైన కావచ్చు. దాని మీద చూపెట్టే ఏకాగ్రత ఏదైతే ఉందో కర్మసు కౌశలం, అదే యోగా అంటాడు శ్రీకృష్ణుడు ఇంకొక చోట. ఈ యోగా సాధనలో ఏమేమి అంశాలు ఉంటాయి? ఇప్పుడు మామూలుగా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి యోగాలు భగవద్గీతలో చెప్పాడు ఆయన. నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, ఇవన్నీ ముఖ్యమైనటువంటి ఈ 4 అండి. ఇది మన మహర్షులు చెప్పినవి, భగవద్గీతలో చెప్పినవి, అందరూ చెప్పినవి. ఈ రాజయోగంలోంచి పుట్టినదే హఠయోగము. హఠయోగం అంటే శరీరాన్ని శుద్ధి చేసుకుని, శరీరాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకుని తర్వాత మైండ్ కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది హఠయోగం. రాజయోగం మనస్సును స్వాధీనం చేసుకోవడం, డైరెక్ట్ అనమాట. అంటే అటాక్ అది అంటే డైరెక్ట్గా డాక్టరేట్ ఇస్తారు చూడండి, అలాగనమాట. ఈ హఠయోగం అనేటువంటిది ముందు కాలేజీ చదివి ఎంఏ చదివి తర్వాత డాక్టరేట్ తెచ్చుకోవడం లాంటిది హఠయోగం. స్టెప్ వైజ్ రాజయోగం. హఠయోగం కొన్నాళ్ళు చేసిన తర్వాత అప్పుడు దీనిలోంచి మనం రాజయోగంలోకి వెళ్ళాలి. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే డిగ్రీ దాకా హఠయోగము, మనం తర్వాత చేసే ఎంఏ కానీ పిహెచ్డి కానీ ఏదైతే ఉందో అది రాజయోగం అండి. అప్పుడు నిలకడగా ఒక స్థిరంగా పట్టు వస్తుంది దాని మీద అండి. పట్టు లేకడగా చేసేది జారిపోతుంది, రాజయోగం నిలబడదు. చేత ఈనాడు ప్రపంచంలో మనకి ఎక్కువ ప్రాముఖ్యత చెందింది ఈ హఠయోగం. ఈ హఠయోగంలోనే యోగాసనాలు, ఈ సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగ నిద్ర, ముద్రలు, బంధములు, ధ్యానము, సమాధి, ఇవన్నీ కలిపితే హఠయోగం. ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయి సార్? నెంబర్ సంఖ్య ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు రాజయోగమే ఎక్కువ సాధనగా ఉండేది. అవును, మీకు 60, 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమైందంటే రాను ఇప్పుడు హఠయోగానికి ప్రాముఖ్యత పెరిగింది. ఇవన్నీ హఠయోగంలోకి వస్తాయి. అసలు యోగా యొక్క అల్టిమేట్ అంటే చివరి గమ్యస్థానం ఏమిటి? మనస్సును స్వాధీనం చేసుకోవడం. కనీసం రోజు 1-2 గంటలు మెడిటేషన్లో కదలకుండా మనస్సుని నిశ్చలంగా నిలబెట్టడం అనేది. ఇప్పుడు దానికి ప్రాముఖ్యత తగ్గి ఈ ఆసనాలకు ప్రాముఖ్యత పెరిగింది. బట్ ఏదైతే యోగాకి ప్రాముఖ్యత పెరిగింది, అది మనం సంతోషించదగ్గ విషయం అండి. అది అలాగే స్వామి వివేకానందుడు, స్వామి శివానంద మహర్షి, స్వామి సత్యానంద సరస్వతి, ఎంతోమంది మహానుభావులు దీన్ని ప్రపంచం అంతా కూడా. ఈనాడు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు చాలా అద్భుతంగా ధనిక దేశాలు ఉన్నాయి మనకి. వాటిల్లో చూసుకుంటే మనకి జనాభా రీత్యా మనకు కొంచెం తక్కువగా ఉంది. కానీ ప్రపంచ దేశాల్లో ఫోకస్ చాలామంది
మన భారతదేశం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు అంటే మన గొప్పదనం యోగా, మనదే అది యోగ విద్య. ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య, వేద విద్య. అది మన భారతదేశం యొక్క గొప్పదనం అండి. సో యోగా ద్వారా ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము ఇవన్నీ సాధ్యమవుతాయి అసలు? అద్భుతంగా సాధ్యమవుతాయండి. కానీ నిరంతర సాధనలోనే వస్తుంది. ఇక్కడ 2 రకాలు ఇక్కడండి. చాలా ఎక్సర్సైజులు మనకు ఉన్నాయి బయట. వాకింగ్ రోజు పొద్దున్నే మనం సాయంత్రం 5కి చూస్తుంటే ప్రతి పార్కులో కొన్ని వేల మంది వాకింగ్ చేస్తుంటారు ఒక గంట. జిమ్కి వెళ్ళేవాళ్ళు జిమ్కి వెడుతుంటారు. యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాళ్ళు యోగా వెడుతుంటారు. ఆరోగ్యం అనేది మనకు తెలుసు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. శారీరకంగా అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నా, మానసికంగా దౌర్బల్యంగా ఉన్నా వాడు ఆనందంగా ఉండలేడు. వాడు సైకియాట్రిస్ట్ దగ్గరికి పెడతాడు, మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాలి, వాడి దగ్గరికి తీసుకెళ్ళాలి. మనస్సు ఎంత అద్భుతంగా ఉన్నా, నిగ్రహంగా ఉన్నా, శరీరం ఆరోగ్యంగా లేకపోతే బాడీ ప్రయోజనం ఉందండి. వీడు ఈ ఫిజికల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి ఈ రోగాలతో ఉండేవాడు. చేత 2 సమానంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం. మనం 70 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా 2 సమానంగా చూసుకోవాలి. ఈ 2 సమానంగా చూసుకోవడంలో ప్రపంచంలో యోగాని తప్పించి ఇంకొక సాధన లేదు. భారతీయుల యొక్క ఒక ఆయుర్దాయము 126 సంవత్సరాలు అని చెప్పేసి ఒక నిర్ణయం చేశారంటారు. అది కరెక్టేనండి? అది కరెక్టేనండి, కరెక్టే. మీరు 100 సంవత్సరాల క్రితం వెళ్ళండి. అలా కొన్ని దేశాల్లో వాళ్ళ ఆహార నియమాలను బట్టి 120 ఏళ్ళు, 114 ఏళ్ళు, 130 ఏళ్ళు బతికిన వాళ్ళు మనం కనపడతారు హిస్టరీలో. ఏది 200, 300 సంవత్సరాల క్రితం. రాను 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 ఏమైందంటే మన తినే ఆహారాలు మారిపోయాయి. ఏం తింటున్నామో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు, ఎంత తినాలో తెలియదు, ఎన్నింటికి తినాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు. ఇలా రకరకాలుగా మార్పులు చెంది ఏమైందంటే దానికి తగ్గిపోయింది. మనకు ఆయుష్ మనకి తగ్గిపోయింది రోగాలతోటి వీటితోటి. ఇప్పుడిప్పుడే అమ్మో జాగ్రత్తగా ఉండాలని వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, యోగా చేసేవాళ్ళు యోగా చేస్తున్నారు. మరి ఇన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, వాకింగ్ చెబుతున్నారు కంపారిటివ్గా. మరి ఇన్ని చేస్తున్నారు కదా, మరి యోగా గొప్పతనం ఏమిటి? సార్ నేను యోగా మాస్టర్ అనేది మాత్రాన నేను యోగా గొప్పతనం చెప్పేస్తే ఎలాగా? దానికి ఒక ప్రామాణికత ఉండాలి కదండి. దానికి శాస్త్రం ఉండాలి. దీనికి శాస్త్రకారుడే చెప్పాడు. హఠయోగంలో స్వాత్మారాముడు అనే మహర్షి తెలుగు యోగి రాసిన గ్రంథం అండి అది. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా యోగా టీచర్ అనేవాడు ఆ పుస్తకం చదవందే మేము ఎగ్జామ్స్కి వెళ్ళలేము. హఠయోగ ప్రదీపిక దాని పేరు. దాంట్లోనే చెప్తాడు. దాంట్లో యువా వృద్ధోతి వృద్ధోవా వ్యాధితో దుర్బలోపివా అభ్యాసాత్ సిద్ధిమాప్నోతి సర్వయోగేష్వతింద్రిత. నువ్వు యువకుడైనా బాలుడైనా 5 ఏళ్ల బాలుడైనా 105 ఏళ్ల ముసలాడు అయినా వ్యాధితో పీడింపబడుతున్న ఆరోగ్యంగా ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా యోగా చేసి ఫలితాన్ని పొందవచ్చు అని స్టార్టింగ్లోనే మనకి హఠయోగ ప్రదీపికలో చెప్తాడు ఆయన. ఈ పతంజలి మహర్షి రాసినటువంటి గ్రంథం ఆయన 4 సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం అని 4 పాదాలతోటి యోగా గ్రంథం రాశాడు. అది ఒక అద్భుతమైన ప్రామాణిక గ్రంథం. ఎంతోమంది ఎన్ని గ్రంథాలు రాసినా ఇప్పుడు మనకి భారతీయ తాత్వికలో భగవద్గీతను మించిన గ్రంథం ఇంకోటి రాలేదు కదండి. ఇప్పుడు దాకా రాదు కూడా కదండి. అలాగే యోగాలో మనకి ప్రామాణిక గ్రంథం పతంజలి యోగ దర్శనం. అది రాజయోగంగా పిలువబడుతుంది. దానికంటూ సిలబస్ ఇచ్చాడు ఆయన. మన ఇష్టం వచ్చినట్టు చేసేయడం కాదు, ఇది చేసేస్తానంటే కాదు. దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టావంగాని అని 8 అంగాలు ఇచ్చాడు. మన డాక్టరేట్ రావాలంటే హై స్కూల్, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉందో అలాగా దీన్ని ఒక హయ్యర్ లెవెల్కి, అత్యున్నత స్థాయికి, సమాధి స్థితికి వెళ్ళడానికి ఆ స్టెప్స్, యమనియమాలు, ఆసనాలు, ప్రాణాయామం ఇచ్చాడు. అవన్నీ గురుముఖ దాకా జాగ్రత్తగా చేసుకుంటూ వెడితే ఆ 8 స్టెప్పులు కరెక్ట్గా 8 ఏళ్ళు సాధన చేయాలి. కోర్సు కంప్లీట్ చేయడం. కొంతమంది మహానుభావులకి 2-3 ఏళ్లలోనే సిద్ధించవచ్చు. వాళ్ళు తక్కువ మంది కదా, తక్కువ మంది. జనరల్గా 8 నుంచి 10 ఏళ్ళు ఆయన చెప్పినట్టుగా ఈ అష్టాంగ యోగం సాధన చేస్తే ఇంకా దాని మించినటువంటి సాధన యోగంలో లేదనమాట. మీరు ఇది చేశారా 8-10 ఏళ్ళు? 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా.